హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎస్ఎస్సి జీడీ 2026లో మనకు ఏ పోస్ట్ వస్తే మనకు బెస్ట్ అన్నమాట అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా చూద్దాం. అంటే బీఎస్ఎఫ్ఆ, సిఆర్పిఎఫ్ఆ, సిఎస్ఎఫ్ఆ, ఎస్ఎస్బీనా, ఐటీబీపీనా, ఏఆర్ఆ, ఎస్ఎస్ఎఫ్ఆ, ఎన్సీబీనా అనేది మనకి శాలరీ ఎంత ఉంటుంది, డ్యూటీ టైమింగ్ ఎలా ఉంటుంది, ప్రమోషన్ ఛాన్సెస్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా చూద్దాం. ఇంక టాపిక్లోకి వస్తే సిఐఎస్ఎఫ్ అనమాట. ఈసారి 2026లో 14,500 పోస్టులకు పైగా దీంట్లో ఉన్నాయన్నమాట వేకెన్సీస్. ఈసారి ఆల్ ఇండియాలో చాలా అంటే వేకెన్సీస్ ఇచ్చారనమాట. మనకు స్టార్టింగ్లో జాయిన్ అవ్వగానే మనకు 35,000 నుండి 45,000 వరకు శాలరీ ఇస్తారు. మనకు 1 ఇయర్ అంటే 12 మంత్స్ అనేది ట్రైనింగ్ పీరియడ్ అనేది దీంట్లో ఉంటుంది. సిఐఎస్ఎఫ్లో మన మెయిన్ రోల్ ఏంటంటే ఎయిర్పోర్ట్స్ కానీ, మెట్రో స్టేషన్స్ కానీ, పోర్ట్స్ కానీ, మనం అదర్ ఏదైనా బిల్డింగ్ గవర్నమెంట్ బిల్డింగ్స్లో కానీ మనము జాబ్ రోల్ అనేది ఉంటుంది మనకు. అంటే ప్రాపర్టీని కానీ పీపుల్స్ కానీ సేవ్ చేసేదానికి మన రోల్ అనమాట. ఇంకా నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి బీఎస్ఎఫ్ అనమాట. బీఎస్ఎఫ్ అనేది మనకు కొంచెం హై రిస్క్ అనమాట. కంపేర్ టు అదర్ పోస్టర్స్లో పోలిస్తే మనకు బీఎస్ఎఫ్ని కొంచెం హై రిస్క్ అనమాట. అంటే బార్డర్ సెక్యూరిటీ కానీ, రెగ్యులర్ ప్యాట్రోలింగ్ చేస్తూ ఉంటాము. అంటే ఏమైనా డిజాస్టర్ లైక్ భూకంపాలు కానీ అలాంటివి ఏమైనా వస్తే మనమే ఫస్ట్ ముందుగా ఉంటాం అన్నమాట. బీఎస్ఎఫ్ రోల్ మాత్రం వీళ్ళకి శాలరీ ఎలా ఉంటుంది, 35,000 నుండి 45,000కి వీళ్ళకి అలాగే ఉంటుంది. కానీ వీళ్ళు బార్డర్ కొంచెం రిస్క్ ఏరియాస్ అయితే వీళ్ళకి 50 నుండి 55,000 కూడా వస్తుంది అనమాట. చాలా మందికి ఇంకా డౌట్ ఉంటుంది, బీఎస్ఎఫ్ జాబ్ వచ్చాక మనం ఫ్యామిలీతో ఉండొచ్చండి. ఫ్యామిలీతో ఉండే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ అనమాట. ఎందుకంటే ఇది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కాబట్టి మనకు బార్డర్ ఏరియాస్లో ఉంటాం కాబట్టి మనకు ట్రాన్స్ఫర్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ ఇస్తారో పోస్టింగ్ తెలియదు. అందుకని ఫ్యామిలీతో ఉండే ఛాన్సెస్ అనేది వెరీ తక్కువ అనమాట ఈ పోస్ట్లో మాత్రం. బీఎస్ఎఫ్ తర్వాత మెయిన్గా ప్రిఫరెన్స్ ఇచ్చేది సిఆర్పిఎఫ్కి అనమాట. చాలామంది యువత సిఆర్పిఎఫ్కి వెళ్ళాలని కూడా ఉంటుంది. కానీ దీంట్లో జాబ్ రావడం కూడా కొంచెం కష్టమే. ఒకవేళ వస్తే శాలరీ విషయానికి వస్తే 35,000 నుండి 45,000గా ఉంటుంది. దీంట్లో మెయిన్గా మనం ఇంటర్నల్ సెక్యూరిటీని అంటే ప్రొటెక్ట్ చేస్తాం, బార్డర్ సెక్యూరిటీ. ఒకవేళ డిజాస్టర్ ఏమైనా వచ్చినా కూడా దీంట్లో కూడా మనం ఇన్వాల్వ్ అయ్యి ఉంటాం. యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో మనం మెయిన్గా ఉంటాం సిఆర్పిఎఫ్ జవాన్స్ అనేవాళ్ళు. ఆ తర్వాత ఐటీబీపీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అనమాట. అంటే ఈ పోస్ట్కి కూడా కొంచెం కాంపిటీషన్ అనేది ఉంటుంది. కానీ మరీ అంటే బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ అంత ఉండకపోయినా కాంపిటీషన్ అనేది ఉంటుంది. వీళ్ళు మెయిన్గా బార్డర్ ప్యాట్రోలింగ్ చేస్తూ ఉంటారు. మెయిన్గా నక్సల్ ఏరియాస్లో కూడా వీళ్ళు కూడా ఉంటారు. మెయింటైన్ లా అండ్ ఆర్డర్ వీళ్ళు చూసుకుంటారు. సెక్యూరిటీ ఆఫ్ ఇండో టిబెటన్ బార్డర్లో మనకి సెక్యూరిటీ ఫోర్స్గా వీళ్ళు వర్క్ చేస్తారనమాట. వీళ్ళకి కూడా 9 మంత్స్ టు 12 మంత్స్ అనేది ట్రైనింగ్ ఇస్తారు. అంటే వీళ్ళు కూడా ఫ్యామిలీతో ఉండే ఛాన్సెస్ అనేది కొంచెం తక్కువే అనమాట. ఇంకా ఏఆర్ రైఫిల్స్ అనమాట. వీళ్ళు కూడా మెయిన్గా సేమ్ ఆర్మీ వాళ్ళలాగానే ఉంటుంది. వీళ్ళకి కొంచెం శాలరీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు హై రిస్క్ ఏరియాస్లో వర్క్ చేయాల్సి వస్తుంది. లైక్ ఆర్మీ వాళ్ళు వర్క్ చేసినట్టే సేమ్ వీళ్ళు కూడా కొంచెం వర్క్ చేయాల్సి వస్తుంది. హై రిస్క్ ఏరియాస్లో వీళ్ళు ఉంటారనమాట. వీళ్ళకి జీతం అనేది 21,000 నుండి 69,000 వరకు వీళ్ళకి జీతం అనేది వస్తుంది అనమాట వీళ్ళు. ఆ తర్వాత మెయిన్గా ఎస్ఎస్ఎఫ్, ఎన్సీబీ అనమాట. మనకి ఎస్ఎస్ఎఫ్లో మనము సముద్రంలో సరిహద్దుల్లో భద్రత మనం గస్తీ కాస్తూ ఉండడం, స్మగ్లింగ్ ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్ళని పట్టుకోవడం, అలాంటిదంతా ఎస్ఎస్ఎఫ్లో మనం జాబ్ రోల్ అనమాట. వీళ్ళకి కూడా 35,000 నుండి 45,000 వరకు శాలరీ వస్తుంది అనమాట. ఇంకా ఆ తర్వాత ఎన్సీబీ అనమాట. ఎన్సీబీ అనేది మీకు ఆల్రెడీ వినే ఉంటారు. మనం ఏమైనా డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేది కానీ, ఇంకా గూఢచారులు అంటే టెర్రరిస్టులు అంతా వస్తూ ఉంటారు కదా, పాకిస్తాన్ నుండి, బంగ్లాదేశ్ నుండి. వాళ్ళని పట్టుకోవడం కానీ, ఇంకా మనకు ప్రజల్ని ఇల్లంతా ప్రొటెక్ట్ చేస్తారనమాట ఎన్సీబీ వాళ్ళు కూడా. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.